ప్రాకారము గాని ఇంటికి లేకపోతే అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రార్థన అనే ప్రాకారము గాని ఇంటికి లేకపోతే అన్నదమ్ముల మధ్య సరైన అవగాహన ఉండదు, అమ్మ పిల్లల మధ్య సరైన అవగాహన ఉండదు, అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు, ఉద్యోగము చేస్తున్న చోట కూడా మీరు ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి మన కుటుంబానికి ప్రాకారముగా డబ్బు కాదు ఉండవలసింది. ఏముండాలి అంటే ప్రార్థనే మన కుటుంబానికి ఎలా ఉండాలి? ప్రాకారముగా ఉండాలి. మరి నీ కుటుంబానికి ప్రార్థన ప్రాకారముగా ఉందా? ప్రార్థన అనే కంచి మీ ఇంటి చుట్టూ ఉందా, లేకపోతే అది శిథిలమైపోయిందా? ఎంతకాలమైంది ఒక గంట సేపు మీరు ప్రార్థన చేసి? ఎంతకాలమైంది ఏడ్చుకొని ప్రార్థన చేసి? ఎంతకాలమైంది భారముతో ప్రార్థన చేసి?